బీఆర్ఎస్ భవన్లో బాల్క సుమన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నిర్వర్తిస్తాం. ఇటువంటి దాడులకు బెదిరేది లేదు, భయపడేది లేదు. మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకాడం. ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. మా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా, మమ్మల్ని చంపినా మా చివరి రక్తబొట్టు దారబోసైనా ఈ ప్రజలకు, ఈ తెలంగాణకు అండగా ఉండడం మా కర్తవ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పోలీసులకు మేము నిన్న చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. మీ సాక్షిగా దాడి జరిగింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. బయాస్డ్గా పోతూ ఉన్నారు కొంతమంది. జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏందనేది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరి రౌండప్ చేసి మరి వాళ్ళు ఎవరు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది, వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద, తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద, మా మాజీ మంత్రుల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకుల్లాగా నిలబడడం ఇది కరెక్ట్ కాదు. నిన్న మా బృందం ఆల్రెడీ సిపిఆర్కి కంప్లైంట్ ఇచ్చింది ఖమ్మంలో. మరి ఎంతమంది మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రు, ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మరి జరిగిన సంఘటన మీద రాష్ట్ర డీజీపీ గారు ఇప్పటివరకు స్పందించలే. హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, ఇప్పటివరకు ఆయన మాట్లాడలే. అర్థమైతే ఉంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి, నిర్మాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటున్నారు అందరూ. నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, హోంమంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాత అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటివరకు డీజీపీ స్పందించలే. పోలీసు యంత్రాంగం మరి అంత పెద్ద దాడి జరిగితే డీజీపీ గారు అధికారికంగా మాట్లాడాలి కదా. ఏం జరిగింది, ఎంతమంది మీద కేసు అయింది, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, ఏంది ఏం కథ అనేది చెప్పాలి కదా. ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం నిజంగా దారుణం. సరే, ఇంకొక విషయం, నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి, మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నారో చేయాలి. ఇప్పుడు మేము ఖమ్మంకు సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా. మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్, అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి 21.5 గుంటల జాగా కబ్జా చేసి కట్టబడ్డది ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మంలో. నేను ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు మీడియా సాక్షిగా నేను బయట పెడతా ఉన్నా. మరి ఆ ఎస్ఆర్ గార్డెన్ ఊల్చేస్తారా? నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ముగ్గురు అధికారుల బృందం, తహసీల్దార్ గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎండ్ఎల్ఆర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్గా, వీ హ్యావ్ సర్వేడ్ ద ఎస్ఆర్ గార్డెన్ బౌండరీస్ అండ్ ఫౌండ్ దట్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్ఆర్ గార్డెన్స్ ఈజ్ ఆఫ్ 1 acre 34 guntas. Out of the above, an extent of 1 acre 7.5 guntas is in Patta land in survey number 140/1, and an extent of 0.21.5 guntas is situated in survey number 140/2, which is NSP acquired land as per NSP acquired subdivision record. Accordingly, we have marked the NSP encroached area. నాగార్జున సార్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ కెనాల్కి సంబంధించినటువంటి భూమి 21.5 గుంటలు కబ్జా చేసి దాంట్లోనే ఎస్ఆర్ గార్డెన్ కట్టిరు, సర్వే నెంబర్లతో సహా, వివరాలతో సహా అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఖమ్మంలో కూల్చివేతలు మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. కంచే చేను మేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్ద మనుషులు మీరే ప్రభుత్వ స్థలాలను, ప్రాజెక్టుల స్థలాలను, చెరువుల స్థలాలను, కాల్వల స్థలాలను కబ్జాలు చేసి గార్డెన్లు కట్టి మీరు రాజభోగాలు అనుభవిస్తూ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఉల్టా మీదికెళ్ళి, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టుగా మళ్ళీ మీరే మీదికెళ్ళి ఏమంటారు, ఆక్రమణలునే కూల్చేయాలి. మరి కూల్చేయరు ఎస్ఆర్ గార్డెన్స్. ఇది చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయనదే. మరి కూల్చివేస్తారా, కూల్చివేయరా, అధికారుల రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. నేను మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా హడావిడి చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లకు సంబంధించి
చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, మాకు తెలియదు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, పేపర్లలో రిపోర్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్య కూడా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అంటే ఇదంతా ఒక భయపెట్టే కార్యక్రమం. కొద్ది మందిని భయపెట్టి, కొద్ది మందిని బెదిరించి, కొద్ది మందిని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం ఒక అంశం అయితే, రెండోది బాగా దండుకునేటటువంటి కార్యక్రమం, ఈ దండుపాల్యం మూట ఏమైనా చేస్తుందేమో అనిపిస్తూ ఉంది తెర వెనుక. సో దీని వెనుక చాలా కథ ఉంది. రాబోయే రోజుల్లో అన్ని వివరాలు బయట పెడతాం. ఎవరెవరి ఉన్నాయి, ఏమున్నాయి, ఏంది జిల్లాల వారిగా కూడా వివరాలన్నీ కూడా బయట పెడతాం. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు కదా ఆక్రమణకు సంబంధించి. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఆర్ గార్డెన్స్ మరి ఎప్పుడు కూలగొడతారు, ఏంది ఏం కథ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పటిలోగా తీసుకుంటారో మరి జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా అనేది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే వరద బాధితులను ఆదుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిన మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆదుకునేటోళ్ళను కూడా అడ్డుకుంటుర్రంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు కూడా నేను అంతకుముందు చూసిన సోషల్ మీడియాలో సీతక్క గారు చాలా కష్టపడ్డట్టు ఫోటోలు దిగి అప్పుడు వరద బాధితులను ఆడుకున్నట్టుగా ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చూసిన, ఒక హెలికాప్టర్ ఇవ్వండి మా వాళ్ళను ప్రాణాలు రక్షిస్తాడని చెప్పి మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎక్కడ పోయారు. ఆ రోజు మీకు సంబంధించిన వాళ్ళు తీసుకుపోయిన ఒక కుటుంబానికి కూడా సరిపోని సరుకులు తీసుకుపోయి కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కానీ ఈరోజు ప్రభుత్వమే మీది, మీరే మినిస్టర్, మీ దగ్గరనే హెలికాప్టర్ ఉన్నాయి, మీ దగ్గరనే అధికార యంత్రాంగం ఉంది. మళ్ళీ మీరు 10,000 రూపాయలు కూడా అది కొట్లాడి కూడా అంటే ప్రజలు ఆర్తనాదాలు వినుకుంటూ కూడా ఏదో షో పుటప్ చేసి ఆ 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తారు. మినిమం వాళ్ళు కుదుట పడాలంటే ఒక 2 నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు వాళ్ళకు అందుబాటులోకి తేవాలి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళ జీవితాలు కుదుట పడే వరకు పూర్తి బాధ్యత మినిస్టర్లదే. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు వరద సహాయం గురించి హైలైట్ చేసుకొని ఈరోజు మినిస్టర్ వరకు వచ్చిరో ముఖ్యంగా సీతక్క గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కరికి అయ్యే సాయాన్ని ప్రపంచానికే సాయం చేస్తున్నట్టు చూపెట్టుకురు. ఆ రోజు ఈరోజు మీ పార్టీ తరఫున కానీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ 10,000 ఇస్తుందంటే గవర్నమెంట్ నుంచి ఇస్తురా, లేకుంటే మీ మినిస్టర్లు కానీ 1,000 కోట్లు ఉన్న మంత్రులు కానీ వాళ్ళు ఇస్తురా అని ఒకసారి అందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తే మాత్రం ఎక్కడ సరిపోదు. కాబట్టి మీరు మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మీ నుంచి 10,000 ఇచ్చి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక 2 నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే ఒక్కొక్క కుటుంబానికి నిజంగా 2 నెలలు నడవాలంటే ఒక 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షల రూపాయలని ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. దయచేసి ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా పోలీస్ శాఖ వారు చూసుకోవాలి. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు, అదొకటి దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలని చెప్పి మరొక్కసారి ప్రతిజ్ఞాముఖంగా తెలియజేస్తాను.